వాళ్ళ అబ్బాయి గారు కొమర లక్ష్మీనారాయణ గారు మనకి ఈ సేవా సంఘం తరఫున మనకి ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలకి మీ పిల్లలకి ఆటలు ఇవన్నీ ఆడించి ప్రైజులు ఇవన్నీ ఇస్తున్నారు. అయితే మన ఉపాధ్యాయులకు కూడా వాళ్ళకి తోచింది ఏదో గిఫ్ట్లు సహకారం ఇస్తున్నారు. అలాగే మన పాఠశాలకి వాటర్ ఇచ్చినారు. వినండి, మనం మన ఆగస్టు 15 రోజున మరి మా స్కూల్కి వెళ్ళక ఇబ్బందిగా ఉందండి, మరి నీరుకి పిల్లలకి ఇబ్బంది అనేసి అంటే మోటార్ అనేసి అన్నాము. అది వెంటనే స్పందించి మనకి మోటారు అక్టోబర్ 2వ తేదీన ఇస్తామనేసి ఒప్పుకున్నారు. అలాగే ఆ తేదీ సరికి ఇచ్చినందుకు మరి మన పాఠశాల తరఫున మన గ్రామం తరఫున అతనికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ఈ సందర్భంగా. అలాగే మరి మాకు ఇంకా ఉంది, మరి అతనికి ఏంటి ఈ మొన్న అతని దృష్టిలో పెట్టవలసింది తర్వాత మరి క్లీన్ అండ్ గ్రీన్ అని అన్నారు. మరి క్లీన్ అండ్ గ్రీన్ అన్నారు, మొక్కలు అన్ని పాటించారు అని చెప్పి మరి మాకు ఇక్కడ ఇదో ఈ కార్యక్రమం ఉంది. ఇది కొద్దిగా ఆ క్లీన్ అండ్ నీట్ అనే భాగంలో ఉంది. ఇది కూడా ఏదో శాశ్వత పరిష్కారానికి చేస్తారనేసి మరి ఈ సందర్భంగా అతనికి చెప్తున్నాము. ఎందుకంటే అయితే మనకి ఎవరైతే మరి సహకారం చేస్తారో వాళ్ళకే చెప్తాం, మరి చేయని వాళ్ళకి మరి ఎలాగో చెప్పలేము, మనం చేసిన వాళ్ళకే చెప్తాం మనం. ఎందుకంటే అతను ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమాలు ఇంటికి 40-50 రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ సేవా సంఘాన్ని నడిపి ఈ రకంగా చేస్తుందంటే చాలా గర్వించదగిన విషయమే. ఎందుకంటే దానికి కూడా త్యాగం అనేది ఉండాలి. మన డబ్బులు ఉండొచ్చు, ఎన్నెన్నో డబ్బులు ఉండొచ్చు, అంటే త్యాగం ఉండాలి. ఆ రోజు ఆ గాంధీ జయంతి రోజు వికలాంగులకి కూడా ఇచ్చిన అది చాలా సంతోషం. ఎందుకంటే అది వికలాంగులు కూడా మనం ఈ రకంగా చేయాలనే కోరిక అతనిలో కలగడం అనేది అది కూడా చాలా సంతోషకరమైన విషయమని అదే మరి వాళ్ళకు కూడాను మంచి స్ఫూర్తి ఇచ్చినారు. ఆ రోజు వాళ్ళు కూడా చాలా సరదా పడ్డారు, ఆ వికలాంగులు కూడాను. అలాగే వితంతువులు కూడా చాలా మందికి వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి ఆ స్టేజ్ మీదకి పిలిచి ఆదరించినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషించారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని అంటే వినియోగించుకోవాలి. మనం పిల్లలుగా మనకు నెక్స్ట్ మళ్ళీ వచ్చిన మళ్ళీ ఏదో కార్యక్రమం పెట్టాం, మీ అందరూ కూడా పాల్గొవాలి. మీ అందరూ పాల్గొని మంచి బహుమతులు సంపాదించాలి. అతను కూడా ఇంకా మీకు మంచి బహుమతులు అవన్నీ ఇస్తారు. అవసరమైతే మనకి పిల్లలకి అవసరం వచ్చిన బ్యాగ్ అది చెప్తాం. మరి మీకు నెక్స్ట్ మరి మీకు అవసరం వచ్చినవి అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది మీరు వినియోగించుకోవాలి. మన సమరయ్య సేవా సంఘం ద్వారా మీరు వినియోగించుకోవాలి. అయితే ఇది ప్రతి సంవత్సరం అంటే నేను వచ్చి ఇక్కడికి ఇది 2వ సంవత్సరం. ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. అయితే ఇది ఒక మారుమూల గ్రామంలో ఇంత కార్యక్రమం జరుగుతుంది అని అంటే మనకి చాలా సంతోషమే. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, ఆ పట్టణాలు ఎక్కడ లేదు, ఎవరికి స్పర్శ లేదు, ఎంతో డబ్బులలో ఉన్నారు. కానీ ఈ మారుమూల గ్రామంలో మరి ఇతను ఈ రకంగా చేస్తుందంటే చాలా గర్వించదగిన విషయము. ఈ రకంగా మరి అతనికి ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇలాగే నిర్వహించాలని, మా పాఠశాలకి ఎప్పుడూ ఇలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మాకు కూడా సహకారం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ గారికి ఈ నిర్వాహకులు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉపయోగిస్తాం. ఈ సందర్భంగా మీకోసము మీపై ప్రేమ కలిగి, మన ఊరిపై ప్రేమ కలిగి అంత 1700 కిలోమీటర్ల దూరం నుంచి మన జనరల్ సెక్రటరీ జ్ఞానచంద్రరావు స్నేహితుడు ఇక్కడ మన కార్యక్రమంకి జయప్రదం చేయడానికి వచ్చున్నాడు. చాలా మనకి సహకారం చేస్తున్నాడు. ఆయన ఈవేళ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మనకి లభించారు. కావున ఆయన ఆయన వాక్య మీకు చెప్పమని
నేను ఆయన కోరుచున్నాను. मैं यहाँ पे मुंबई से इतने दूर सिर्फ कुमार सेवा संघ का काम देखने आया था और मुझे यहाँ के इतना अच्छा लगा कि बच्चे लोग का सर्टिफिकेट बांट रहे हैं ध्यान चंद के पिताजी एंड मुझे इतना अच्छा लगा कि गांव की प्रगति के लिए इतना आप सब कुछ कर रहे हैं एंड बच्चों को सर्टिफिकेट दे रहे हैं, गाँव बच्चे लोग अचीवमेंट कर रहे हैं, तो इससे अच्छा कि मुझे आके बहुत अच्छा लगा। बस यही देखने का था मुझे, इसलिए मुंबई से इतना दूर। थैंक यू। महाराज చెప్పదలుచుకొని చెప్పండి. చెప్పండి. బాలుడికి ఈవేళ బాలుడు రేపు నవజవాన్లు ప్రభుత్వానికి కావాల్సిన నవజవాన్లు అవుతారు. కానీ చిన్నారులు కావాల్సిన ఉండరు. పెద్దవాళ్ళు అయిన వరకు వాళ్ళ భవిష్యత్తు గాంధీ గారు నెహ్రూ గారు చెప్పినట్టు ఒక మనిషి భవిష్యత్తులోనూ చిన్నవాళ్ళని కావచ్చు, కానీ పెద్దవాళ్ళని కావచ్చు. చిన్నతరంలో చేసే పనులు పెద్దతరంలో ఉండవు. కానీ ఒకడు ధర్మంతుడు అవుతాడు, ఒకడు దరిద్రుడు అవుతాడు. దీన్ని రెండు భాగాలు ఎంచుకుంటే ఒకటే పరిస్థితిగా ఏర్పడుతుంది. మాస్టర్ గారు తన విద్య బోధన నేర్పినటువంటి వారు గురువులకి ఇప్పుడు కూడా తల్లిదండ్రుల మాట వినకపోయినా గురువుల మాట వింటూ భవిష్యత్తులోనూ చాలా సౌఖ్యంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. కానీ మా మేనల్లి గారు కొమర లక్ష్మీనారాయణ గారు ఇంత ఘనకారం చేస్తారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఈ రోజుని నేను ఎన్నో సంవత్సరాల కిందట మంచినీళ్ళపేట నుంచి వెళ్ళిపోయి 1948లోనూ నేను నెరవోల గ్రామంలోనూ స్థిరపడ్డాను. కానీ ఈవేళ రోజుని ఇక్కడికి వచ్చా. ఎన్నోసార్లు వస్తున్నాను కానీ ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు. ఈ పల్లెటూరు గ్రామంలోనూ ఇటువంటి వారు ఉన్నారు అంటే ఆయనకి జోహార్లు అనిపించుకోవలసిన భవిష్యత్తు మనకి కనిపిస్తుంది. ఇటువంటి వారు ఎప్పుడు కూడా సదాకాలం ఆ భగవంతుడి దయ వల్ల శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. పిల్లలారు ఇదండి, ఇప్పుడు మనము ముగించేస్తున్నాము కార్యక్రమము. అయ్యగారు కొన్ని చెప్పినారు, ప్రిన్సిపల్ గారు. ఇక్కడ క్లీన్నెస్ మన కొమరయ్య సంఘం ఆబ్జెక్టులను క్లీన్నెస్ ప్రాధాన్యము, పారిశుద్ధమే మనకి ముఖ్య అవసరము. మనం 7 మరుగుదొడ్లు కట్టున్నాము. ఆ మరుగుదొడ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎక్కడ పెడితే అక్కడ దొడ్డుకి వెళ్ళేసి ఇలాగా కచ్చరా చేస్తే బాగుండదు, మన ఆరోగ్యకి అనారోగ్యం వస్తుంది. కావున అయ్యగారులు మేడం గారులు మిమ్మల్ని చెప్తుంటారు, గ్రామ పెద్దలు కూడా చేస్తుంటారు. వారితో పాటు మీరు కూడా శ్రమదానం చేసి ఇది మన పరిసరము, మన ఏరియా, మనం ఉండే పరిసరము మనం క్లీనింగ్ చేసుకుని మన బాధ్యత. నేను ఇదే ఈ కార్యక్రమం సందర్భంగా హెడ్ మాస్టర్ని కోరుకుంటాను, మీరు ఏదో వారానికి 15 రోజులకి ఏదో ఒక రోజు 1 గంట లేక కంటిన్యూ ఏదో ఒక అరగంట క్లీన్నెస్ పిల్లలకి నేర్పాలి. అది మన జీవితానికి ఎంతో అవసరము. దాంతోపాటు క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ అంటే ఊరుకోండి అన్నప్పుడు ఊరుకోవాలి. ఇంతనే పిల్లలు అది కొంచెం మీ లోపల కూడా చెప్తే అది నష్టమేట్లేదు. దానిపైన మేడం గారికి టీచర్ గారికి నేను కోరుతున్నాను, క్రమశిక్షణ పైన కొంచెం ఎక్కువ మీరు దృష్టి పెట్టండి. ఇవాళ చిన్నపిల్లలే రేపు పౌరులు, వాళ్ళే మన దేశం నడుపుతారు. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళ క్రమశిక్షణ ఎక్కువ ప్రాధాన్యం పెట్టండి. చదువు మీరు చెప్తున్నారు,
వాళ్ళు ముందుకే పోతున్నారు. క్రమశిక్షణ నేర్చిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ ముందుకు పోతున్నారు. ఇది మీరు క్రమశిక్షణ కోసం మీరు అందరూ నా ఒక విన్నపము మీ అందరికీ, మీరు దానికోసం మీరు కొంచెం శ్రమపడండి. ఇంత నేను చెప్పవలసినవి చాలా ఉన్నవి. అది ఇప్పుడు ఇది లేదు. మీ ఇప్పుడు టైం లాస్ చేయకుండా నేను ఇప్పుడు ముగించేస్తాము. మళ్ళీ ఏదో ఫ్రీ టైం దొరికినప్పుడు మనం అందరం ఎక్కువ మాట్లాడుకున్నాము. ఇంతకు నేను సెలవు తీసుకుంటాను. అయ్యగారు పర్మిషన్ తీసుకుని కార్యక్రమాన్ని ముగించేదని నేను కోరుతున్నాను. ఓకే, అంత తప్పని కొట్టి లేచి క్లాస్కి వెళ్ళండి. క్లాస్కి వెళ్ళండి. క్లాస్కి వెళ్ళాలి. ఏంటి ఇంజన్ స్టార్ట్ అయ్యింది.